నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. అధికార పక్షం ప్రతిపక్షంపై విమర్శలు చేయడం మనం చూసాం, ప్రతిపక్షం అధికార పార్టీపై విమర్శలు చేయడం కూడా మనం చూసాం. కానీ ఇక్కడేంటో వైసీపీ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా పోలీసులే టార్గెట్ గా పనిచేస్తోందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో పోలీసులను ఉద్దేశించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనందరం చూసాం. మరి ఆయన పార్టీ నాయకులు కూడా అదే పంథాను అవలంబిస్తున్నారు. ఇక తాజాగా నిన్న పేర్ని నాని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులపైనే ఆయన జులుం ప్రదర్శించారు. ఇక వాళ్ళు చేసే రోడ్ షోల్లో పర్యటనల్లో మిగతా నాయకులు ఏ విధంగా పోలీసులపై వాళ్ళ తీరును చూపిస్తున్నారో అవి కూడా మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అసలేంటి మరి పోలీసులపై ఈ విధమైనటువంటి బిహేవియర్ ఎంతవరకు కరెక్ట్? మరి ఈ విషయంలో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు అంటున్నారు. ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఏమన్నా ఉంటుందా? దీనికి పునిస్టాప్ ఎక్కడ పడాలి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. పేర్ని నాని గారు నిన్న పోలీస్ స్టేషన్లో చేసినటువంటి హంగామా మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చేయడం చూసాం వ్యాఖ్యలు పోలీసులను ఉద్దేశించి. సో ఆయన అంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొంచెం యాక్షన్స్ తీసుకోవడంలో కొంచెం పోలీసులు వెనక పడ్డారు ఇలా అనుకోవచ్చు. మరి ఆయన పార్టీ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. అవసరం ఏదన్నా అంటే నేను మాజీ మంత్రిని, నాకు ప్రోటోకాల్ ఉంటుంది, నేను ఈ విధంగా మాట్లాడే హక్కు ఉంటుంది అని చెప్పి పోలీసులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏంటి మరి దీనికి అసలు ఏ సెక్షన్లో పనిచేయవా? వాళ్ళ బిహేవియర్కి మరి అరెస్టులు జరగవా? ఇది ఇలాగే కంటిన్యూ అయితే అసలు ప్రజలకు మరి పోలీసుల మీద నమ్మకం, విలువ ఎక్కడి నుంచి ఉంటాయంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 151 సీట్తో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మధ్యలో 5 తీసేశారు. 11 రెడ్డికి 11 సీట్లు పరిమితం చేశారు. 151లో మధ్యలో 5 తీశారు. అయినప్పటికీ అధికార పార్టీ మీద ఇప్పటికీ విషం జిమ్మే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే పార్టీ వాళ్ళు ఇంకా రియలైజేషన్ రాలేదు. ఎక్కడి నుంచి అంటే పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి మిగతా శ్రేణుల వరకు అదే భావంలో, అదే భ్రమలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఒకటి. రెండో అంశం, మీరు అన్నారు పేర్ని నాని ఇలా మాట్లాడారని. స్వయాన వాళ్ళ అధినాయకుడు నేర్పించిన కల్చర్, దట్ ఈస్ ద కల్చర్ ఇన్ ద డిఎన్ఏ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రౌడీయిజం, గూండాయిజం, అన్యాయాలు, అక్రమాలు, బ్రాండ్ ఇమేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అధినాయకుడు దగ్గర నుంచి కింద నాయకుడు వరకు అదే కల్చర్ కొనసాగుతూనే ఉంది, ఓడిపోయినప్పటికీ, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ. అయితే పేర్ని నాని గారు విషయం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మొన్న 2 days బ్యాక్ మచిలీపట్నంలో ఆర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ, విధి నిర్వహణలో ఉన్నటువంటి సిఐ మీద గోండాయిజం, దౌర్జన్యం, అనకూడని మాటలు, విధులకి ఆటంకం కలిగించే విధంగా మాజీ మంత్రి పేర్ని నాని ప్రవర్తించాడు. దీని బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూసినట్టయితే, కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో డెవలప్మెంట్ చేసి త్వరితగతిన ప్రజలకి సేవలు అందించే విధంగా తీర్చిదిద్దాలని ఒక సత్సంకల్పంతో ఒక డెసిషన్ తీసుకొని జీవో నంబర్ 590 రిలీజ్ చేసి ముందుకెళ్తున్న సందర్భంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు, దీన్ని ఆపేసేయండి, పీపీపీ వద్దు అని. సో హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. జగన్ రెడ్డి గారు నర్సీపట్నం టూరు వెళ్తున్న రోజే ఏది పీపీపీ మోడల్ అనేది కరెక్టు, డెవలప్ అవ్వాలంటే స్టేటు ఆ ఫార్ములా వల్ల ఎక్కువ డెవలప్ అవుతుంది, ప్రభుత్వ ధనంతో అన్నీ డెవలప్ అవ్వాలంటే సాధ్యం కావు, వాట్ ఈస్ ద ప్రాబ్లం, తప్పేంటి ఇందులో అని క్వశ్చన్ చేసింది. ఇంకా యాడింగ్ టు దిస్, హైకోర్టు వాళ్ళు ఏం అభిప్రాయపడ్డారంటే అసలు ప్రభుత్వ భవనాలు, హైకోర్టు నిర్మాణాలు కూడా పీపీపీకి ఇస్తే తొందరగా నిర్మాణం అయిపోతాయి కదా, అట్లా ఎందుకు ఆలోచించకూడదు, డెవలప్ అవ్వాలంటే అది తప్పనిసరి, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్, ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా మోడల్ కదా అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రైవేటైజేషను అని ఒకటి మిస్గైడ్ చేస్తూ ప్రజల్లో ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే వితౌట్ పర్మిషన్ ఒక 400 మంది మెడికల్ కాలేజెస్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం పెట్టారు మచిలీపట్నంలో. సో అది అనుమతి లేని కార్యక్రమం, శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి 400 మందిని ఐడెంటిఫై చేసి 41A కింద నోటీసులు ఇచ్చి సుబ్బన్న అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి విచారణకి పిలిపించారు. ఎవరైనా పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చి విచారణకి పిలిపించడం అనేది ఒక ప్రొసీజర్. విచారణకు వచ్చినప్పుడు ఆ క్యాండిడేటు అడ్వకేట్ని తెచ్చుకోవచ్చు. వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, వీళ్ళు ఆన్సర్ చెప్తారు, నోట్ చేసుకుంటారు. విచారణ పూర్తయిన తర్వాత పంపిస్తారు. ఇది అరెస్ట్ కాదు, విచారణ. పిలిచి విచారణ చేస్తే తప్పేంటి నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, సుబ్బన్న అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విచారణ జరుగుతుంటే పేర్ని నాని ఒక పెద్ద మంది మార్బలంతో రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యంతో పోలీస్ స్టేషన్లోకి వచ్చి విధి నిర్వహణలో ఉన్నటువంటి సిఐని దుర్భాషలాడి, ఏమనుకుంటున్నావు
మా ప్రభుత్వం వచ్చినాక నీ సంగతి తేలుస్తాను, నిన్ను ఊరికే ఉంటావు, నువ్వు కొల్లు రవీంద్రకి మజా చేయడం కోసం, ఆయన సంతోషపరచడం కోసం మీరు అందరూ పనిచేస్తున్నారు, నేనేంటో చూపిస్తా దుర్భాషలాడి అంటే విధులకి ఆటంకం కలిగించే విధంగా పోలీస్ స్టేషన్లో గూండాయిజం చేయటం అనేది శిక్షార్హమైన నేరం. ఇది ఇప్పుడేం కొత్త కాదండి. గతంలో ఎన్నికల ముందు కూడా పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ ముందు లోకల్ గొడవలకు కూడా వాళ్ళు హడావుడి చేశారు. పోలీసుల పైన గతంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక కారు పార్కింగ్ విషయంలో ఒక ఎస్పీనే ఇట్లానే పరుష పదంతో దుర్భాషలాడాడు. ఇది ఉంది పోలీసుల మీద దుర్భాషలాడటం. ఇది ఈయనకంతటి ఒక్కడే కాదు, వాళ్ళ అధ్యక్షుడు పోలీసు వాళ్ళు సప్త సముద్రాలు అవసరం ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఒప్పతీస్తా అంటాడు. పోలీసు వాళ్ళని బట్టలు ఒప్పతీయటం ఏంటి అంటే బెదిరింపు, అది దౌర్జన్యం, గుండాయిజం, రౌడీయిజం. అది తప్పు కదా. విధి నిర్వహణలో భయపెట్టి బెదిరించకూడదు కదా. ఈ పేరుని నాని ఈ స్థాయికి ఎందుకు వచ్చాడు ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా అంటే బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే, గతంలో పీడిఎస్ రైస్, పేదలకు పంచే రైసు కక్కుర్తి పడి వాళ్ళ భార్య పేరుతో గోడౌన్ పెట్టుకొని లక్షలాది రూపాయలు దొబ్బి తిని తర్వాత తప్పు ఒప్పుకొని పేమెంట్ కూడా చేసి మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే అజ్ఞాతవాతం వెళ్ళి ఇదొక కేసు మనకు వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఈయన అరెస్ట్ చేస్తారు అని అందరూ ఆశిస్తే అరెస్ట్ చేయలే పాపం. ఎందుకంటే వాళ్ళ భార్య పేరుతో ఉంది. ఆడవాళ్ళని అరెస్ట్ చేయటం అనేది కొంత ఏదో ఆలోచించారు కూటమి ప్రభుత్వం వారు. అంతటితో ఆగలా. ఎలక్షన్కి ముందు 10,000 ఇళ్ల స్థలాలు, డూప్లికేట్ ఇళ్ల స్థలాలు, ఇల్లు లేదు స్థలం లేదు, సర్టిఫికేట్స్, సంతకం ఫోర్జరీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. దీన్ని మించిన నేరం ఇంకోటి ఉంటుందా? అప్పుడు కూడా శిక్ష వీళ్ళ మీద వేయల. తర్వాత దేవాదాయ భూములను కబ్జా పెట్టాడు, అది కూడా వెలుగులోకి వచ్చింది. ఇసుక, ఇటుక అక్రమాలు, మట్టి అన్నిటి తవ్వకాల అక్రమాల్లో వెలుగులోకి వచ్చినాయి. జగనన్న కాలనీ పేరుతో ప్రజల్ని మోసం చేసిన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఇన్ని కేసులు ఈయన మీద వెలుగులోకి వస్తే ఇప్పటి వరకు అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోవటం వల్ల బహుశా ఈయనకి అహంకారం పెరిగి ఎవ్వరు ఏం చేయలేదు కదా ఇప్పటిదాకా, ఇప్పుడేం చేస్తారని పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా మాట్లాడటం అనేది తప్పు. అయితే పోలీస్ స్టేషన్కి ఎవరైనా రావచ్చు, మాట్లాడవచ్చు, అది వేరే విషయం. కానీ విధి నిర్వహణలో ఉన్న సీఐని బెదిరించడం, ఆయన డ్యూటీకి ఆటంకం కలిగించడం అనేది శిక్షార్హమైన నేరం. ఈ సంఘటన జరిగిన తర్వాత కన్సర్న్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి ఉపేక్షించం, ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా ఎంతటి వాళ్ళైనా పోలీసులను బెదిరిస్తే సహించేది లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఈరోజు టుడే మార్నింగ్ లేటెస్ట్ డెవలప్మెంట్, ఆయన మీద కేసు బుక్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే మనకి విధి నిర్వహణలో ఉన్న ఏ అధికారినైనా, ఈ ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన ఏ స్థాయి నాయకుడైనా ఆటంకం కలిగిస్తే సెక్షన్ IPC 353 ప్రకారం శిక్షార్హమైన నేరం. ఆ సెక్షన్ ప్రకారం అది నాన్ బెయిలబుల్ నేరం. కాబట్టి ఇటువంటి నేరాలకి పాల్పడుతున్నప్పుడు కఠిన శిక్షలు పెట్టి వీళ్ళకి శిక్ష విధించకపోతే, మనకి గతంలో చరిత్ర ఒకసారి పరిశీలించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసిన మాధవ్, ఆయన వీడియో కాల్స్ అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చి ఆడవాళ్ళు కాదు మగాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తే ఎంపీ మాధవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఏమన్నా తీసుకుందా? సమర్థించింది. అదే పార్టీకి చెందిన అంబటి రాంబాబు లేడీస్ గురించి అసభ్యంగా మాట్లాడిన వెలుగులోకి వస్తే వీడియోస్, మరి ఆయన్ని సమర్థించింది. అనంతబాబు ఒకటి. సో ఇక రకరకాల వెలుగులోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయకపోగా సమర్థించే ప్రయత్నం, సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నందువల్ల ఇటువంటి నాయకులుగా చెప్పబడుతున్న వాళ్ళు హద్దు మీరి ప్రవర్తించి రౌడీయిజం, గుండాయిజం అధికారుల మీద చేయటం అనేది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. దీని మీద ఖచ్చితంగా కఠినమైన సెక్షన్స్ ప్రకారం యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో ఇదే అలవాటైతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీన్ని మాత్రం క్షమించరాని నేరంగా మనం పరిగణించవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.